హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగ సోదరిమణులకు ప్రభుత్వం ఒక గొప్ప ఊరటనిచ్చే వార్త అందించింది. చాలా కాలంగా నిలిచిపోయిన సదరం రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ ఈ నెల అంటే మార్చి 2026 నుంచి 25వ తారీఖు నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నవి. అసలు ఈ సర్టిఫికేట్ ఎవరికి అందిస్తారు? కొత్తగా యాడైన డిసీజులు, కొత్తగా వైకల్యాలు ఏమి యాడయ్యాయి? మొత్తం 21 రకముల వైకల్యాలకు సంబంధించి ఈ యొక్క సదరం స్లాట్ బుకింగు మార్చి 2026 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఎవరు అర్హులు, ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలతోని ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలియపరిచాను. కొత్తగా యాడ్ అయిన డిసీజులు ఏంటి అని మొత్తం కూడా క్లియర్గా వివరించడం జరిగింది. కావున ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాను. గతంలో సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమయం కోసం ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ వస్తుందంటే దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడేది. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే నిరంతరాయంగా గ్రామ సచివాలయాల్లో ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది నిరంతరంగా నడవాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఈ వారంలో సోమ మరియు మంగళవారాలు, ప్రతి సోమవారం ప్రతి మంగళవారం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఈ సదరం స్లాట్ బుకింగ్ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుని దానికోసము సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎవరైనా కానీ సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి సోమవారం ప్రతి మంగళవారం మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఒక ఫోటో తీసుకెళ్ళినట్టయితే అక్కడ స్లాట్ బుకింగ్ చేయడం జరుగుతుంది. గతంలో ఈ స్లాట్ బుకింగ్కు 50 రూపాయలు చలానా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఫీజు లేకుండా ప్రభుత్వం పూర్తి ఉచితంగా స్లాట్ బుకింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో కొందరికి సదరం స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపరవరీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్కు సంబంధించి టెంపరవరీగా సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారు కూడా మళ్ళీ సదరం అప్లై చేసుకునే అవకాశం ఉంది. దాన్ని 1 ఇయర్ సమయం అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ మనం స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే అప్పటికి కూడా మీ డీస్ అలాగే ఉంటే అక్కడ డాక్టర్ గారు పర్మనెంట్ ఇవ్వచ్చు లేదా మళ్ళీ టెంపరవరీగా ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి వారందరికీ కూడా కొత్తగా రాబోయే సదరం స్లాట్ బుకింగ్స్లో టెంపరవరీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సదరం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు గతంలో చాలామంది సదరం స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, హాస్పిటల్కి టెస్టులకు వెళ్లకుండా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏమవుతున్నారు, సదరం ఐడి అనేది అలాగా చూపిస్తుంది. మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఐడి చూపిస్తుంది, వాళ్ళు రిమూవ్ కాకుండా అలాగే ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా ఎవరైనా కానీ మళ్ళీ సదరం స్లాట్ బుకింగ్ ఆల్రెడీ ఉన్నవారైనా కొత్త వారైనా మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి డిసీజ్ ఉన్నవారు, ఎలాంటి వైకల్యం ఉన్నవారు ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్లో చేసుకోవచ్చు అనే విషయం మనం చూసినట్టయితే గతంలో చాలా తక్కువ ఉండేవి. 12, 13 వైకల్యాలకు మాత్రం ఉండేది. ఇప్పుడు మొత్తం 21 వైకల్యాలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ తీసుకుంటుంది. అవేంటి మనం చూసినట్టయితే మొదటిగా బ్లైండ్లెస్ అంటే అంధత్వం, పూర్తిగా చూపు లేకపోవడం, అలాంటి వారు అప్లై చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే పాక్షిక అంధత్వం, చూపు తక్కువ ఉన్నవారు కూడా సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కుష్ఠవ్యాధి నివారణ బాధితులు, అంటే ఆల్రెడీ కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకు సదరం స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత పెన్షన్ వస్తుంది సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత. అలా కాకుండా కొంతమందికి ఏమంటే కుష్ఠవ్యాధి వచ్చిన తర్వాత నయమైపోతుంది. నయమైన వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సదరం స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే కుష్ఠవ్యాధి వచ్చి నయమైపోయి పాక్షికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుష్ఠవ్యాధి ద్వారా కొంచెం తగ్గిపోయినా కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా వారికి ఉన్న పర్సంటేజ్ని బట్టి డాక్టర్ గారు సదరం సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మళ్ళీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కుష్ఠవ్యాధి వచ్చి నయమైన వారు కూడా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. వినికిడి లోపం ఉన్నవారు కూడా ఈ సదరం స్లాట్ బుకింగ్లో చేసుకునే అవకాశం కల్పించారు. లోకోమోటర్ వైకల్యం అంటే కాళ్ళు చేతులు సరిగా పనిచేయకపోవటం, యాక్సిడెంట్ ద్వారా కాళ్ళు చేతులు పోవటం, లేదా మనకు బోధకాలు రావటం, ఇలాంటి వారందరినీ కూడా లోకో పైలట్ అంటారు అన్నమాట. లోకోమోటర్ వైకల్యం అంటారు. ఇలాంటి డిజబిలిటీ ఉన్న వారందరూ కూడా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. మరగుజ్జు అంటే ఎత్తు తక్కువ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మేధోపరమైన వైకల్యం అంటే తెలివితేటలు తక్కువ, కొంచెము చిన్న మెంటల్గా ఉన్నవారు, తెలివితేటలు తక్కువ ఉన్నవారు కూడా ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మానసిక అనారోగ్యం అంటే మతిస్థిమితం లేనివారు, సరిగా మతిస్థిమితం లేకుండా జనావాసాల్లో నివసించే సంబంధం లేకుండా జీవిస్తూ కొంతమంది ఉంటారు. అలాంటి వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటిజం అంటే ఎదుటి వారితో కమ్యూనికేషన్ ఇబ్బంది ఉండటం, వాళ్ళు మనుషుల్లాగా మంచిగా ఉంటారు కానీ అన్నీ మాట్లాడటం అన్నీ చేయడం ఉంటారు కానీ అవకల వ్యక్తులను అర్థం చేసుకోలేకుండా ఉంటారు. అలాంటి వారు కూడా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
సెరిబ్రల్ పాల్సీ అంటే మెదడుకు సంబంధించిన నరాల బలహీనత వల్ల కదలికలు సరిగా లేని వారందరూ కూడా ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కొత్తగా కల్పించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత ఉన్నవారు, దీర్ఘకాలిక నరాల వ్యాధులు అంటే నరాల సంబంధిత తీవ్ర వ్యాధులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు, నేర్చుకోవడంలో ఇబ్బందులు పడేవారు అంటే చదవడం రాయడంలో ఇబ్బంది పడేవారు, మల్టిపుల్ స్క్లెరోసిస్ మెదడు వెన్నెముకకు సంబంధించి సమస్యలు ఉన్నవారు, మాటలు రాకపోవడం అంటే మూగవారు లేదా మాటలు స్పష్టంగా రాకపోవడం, నత్తిగా మరీ ఎక్కువ నత్తి అంటే నత్తి అంటే డాక్టర్ ఇచ్చే పర్సంటేజ్ని బట్టి మీకు పింఛన్ రావడం జరుగుతుంది. మీరైతే స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా తలసేమియా అంటే రక్తహీనకు సంబంధించిన వ్యాధి ఉన్నవారు, హిమోఫిలియా రక్తం గడ్డ కట్టడం అలాంటి వ్యాధి ఉన్నవారు, సికిల్ సెల్ డిసీజ్ అంటే ఎర్ర రక్త కణాల సమస్య ఉన్నవారు, బహుళ వైకల్యాలు అంటే పైన చెప్పినవి తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ డిసీజ్ ఇలాంటి మూడిట్లో అధికంగా సమస్యలు ఉన్నవారు ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. యాసిడ్ దాడి బాధితులు ఎవరైనా యాసిడ్ చేసినప్పుడు అలాంటి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వారు కూడా ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. పార్కిన్సన్ వ్యాధి అంటే చేతులు కాళ్ళు ముఖం తల మొత్తం కూడా వణుకు కొంత షేక్ అవుతూ ఉంటాయి, అలాంటి వారు కూడా సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత పెరాలసిస్ వచ్చిన వారు కూడా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇదండి ఇలాగా దాదాపు 21 రకాల అంగవైకల్యం ఉన్న వారందరికీ కూడా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడం కోసము ఈ కొత్తగా 2026 మార్చి 25 నుంచి ప్రభుత్వం ద్వారా మన గ్రామ వార్డు సచివాలయాల్లో సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ అంగవైకల్యం కలిగి ఉన్నదైతే నేను చెప్పిన 21 రకాల అంగవైకల్యం కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలియపరచండి. సచివాలయంలోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పరిశీలించి 40% కంటే ఎక్కువ ఉన్న వారందరికీ కూడా పర్సెంటేజ్ పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆ పెన్షన్కి కూడా త్వరలో ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్లో పెన్షన్కు కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. కావున ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఎప్పటివరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. మరిన్ని పూర్తి అప్డేట్స్ ప్రభుత్వం నుంచి కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి స్టడీ పరంగా జాబ్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి కూడా వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మీకోసం ఇన్ఫో అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.